నేరస్తుల పాలిట సింహస్వప్నమైన గుల్బర్గా స్టేషన్ బజార్ ఎస్ఐ మల్లికార్జున బండే కన్నుమూశారు. ఈ నెల 8న గ్యాంగ్స్టర్ మున్నాతో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్లు ఆయన తలలోకి దూసుకెళ్లాయి. వారం రోజుల నుంచి ఆయన హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం చనిపోయారు. గుల్బర్గా స్టేషన్ బజార్ ఎస్ఐగా పనిచేసిన మల్లికార్జున బండే డ్యూటీకి ప్రాణమిచ్చేవారని ఆయన సన్నిహితులు చెప్పారు. ప్రాణాలకు తెగించి ఎంతో మంది నేరస్తులను ఆయన కటకటాల వెనక్కు నెట్టారని పేర్కొన్నారు. అదే రీతిలో ఈ నెల 8న కరడుగట్టిన నేరస్తుడు మున్నా దర్బార్ను పట్టుకునేందుకు వెళ్లారు మల్లికార్జున బండే. గుల్బర్గాలో మున్నా దాక్కున్న ఇంటిని మల్లికార్జున నేతృత్వంలోని 15 మంది పోలీసుల బృందం చుట్టుముట్టింది. లొంగిపోవాలని హెచ్చరించింది. అయితే మున్నా దర్బార్ కాల్పులకు తెగబడ్డాడు. ఇటు పోలీసులు కూడా తుపాకులకు పనిచెప్పారు. ఇరు వర్గాల మధ్య గంటల తరబడి జరిగిన ఎన్కౌంటర్లో మున్నాతో పాటు ఎస్ఐ మల్లికార్జున్, మరో ఎస్ఐ మురళి, ఏఎస్ఐ హేమంత్ ఉద్దండప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మున్నా చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన మల్లికార్జున్, మురళి, హేమంత్ ఉద్దండప్పలను మెరుగైన చికిత్స కోసం గుల్బర్గా నుంచి ఈ నెల 8న హైదరాబాద్ కు తరలించారు. మున్నాతో జరిగిన ఎన్కౌంటర్లో ఎస్ఐ మల్లికార్జున్ కోలుకోలేనంతగా గాయపడ్డారు. షార్ప్ షూటర్ అయిన మున్నా 2 రివాల్వర్లతో మల్లికార్జున్ తలపై అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. కోమాలోకి వెళ్లిపోయారు. గుల్బర్గాలో ట్రీట్మెంట్ చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం మల్లికార్జున్ను మిగతా ఇద్దరిని కూడా హైదరాబాద్ కు తరలించారు కర్ణాటక పోలీసులు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మల్లికార్జున్ ఇవాళ ఉదయం చనిపోయారు. ఎన్కౌంటర్లో గాయపడ్డ మిగతా ఇద్దరు ఎస్ఐ మురళి, ఏఎస్ఐ హేమంత్ ఉద్దండప్ప కోలుకున్నారు. వారికి ప్రాణాపాయం లేదని తెలిపారు డాక్టర్లు. మల్లికార్జున్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, గుల్బర్గా పోలీసులు, స్థానికులు కూడా విషాదంలో మునిగిపోయారు. ఆయన ఎస్ఐగా వచ్చాక గుల్బర్గా స్టేషన్ బజార్లో లా అండ్ ఆర్డర్ సమస్యను పూర్తిగా నియంత్రించారని కొనియాడారు. అటు కర్ణాటక మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా మల్లికార్జున్ మృతి పోలీసు శాఖకు తీరని లోటుని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఎస్ఐ మల్లికార్జున్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం కర్ణాటక పోలీస్ యంత్రాంగాన్ని తీవ్రంగా కలిసివేస్తుంది. మున్నాను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నంలో, అంటే మున్నాతో జరిగిన రియల్ ఎన్కౌంటర్ లో ఎస్ఐ మల్లికార్జున్ గాయపడి చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే అదే రోజు బుల్లెట్ గాయాలతో కోమాలకు వెళ్లిపోయిన మల్లికార్జున్ మళ్లీ స్పృహలోకి రాలేదు. స్పృహలోకి తీసుకొచ్చేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవాలి. యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన్ను బ్రతికించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు. చివరకు ఈ రోజు చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. దీంతో కర్ణాటక యావత్ పోలీస్ యంత్రాంగంలోనూ అధికార యంత్రాంగంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా గుల్బర్గా పట్టణం అంతా చాలా షాక్ కి గురైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టేషన్ బజార్ పోలీస్ స్టేషన్ కి మల్లికార్జున్ వచ్చిన తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు చేసే క్రమంలో చాలా యాక్టివ్ గా పనిచేసినట్టుగా స్థానికుల నుంచి మంచి మెప్పు కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్కౌంటర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మున్నాతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోవడం అనేది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మున్నాను రైట్, థ్యాంక్ యూ మహాత్మా.